సిన్సియర్ గా పనిచేసే హీరోలు యాక్షన్ సీన్స్ కోసం డూప్లను కూడా పక్కన పెట్టి రిస్క్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ రిస్క్ ఒక్కోసారి భారీ గాయాలకు కారణమవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో నలుగురు స్టార్ హీరోలకు ఇదే పరిస్థితి ఎదురైంది. మరి ఆ నలుగురు స్టార్ హీరోలు ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK 11 షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతుండగా జూలై 21న మంచు మనోజ్ తో భారీ ఫైట్ సీన్ చిత్రీకరణలో డూప్ లేకుండా స్వయంగా స్టంట్ చేస్తూ ఉండగా బాలకృష్ణ కాలు జారి కింద పడిపోయారు. వెంటనే షూటింగ్ ఆపి ఆసుపత్రికి తరలించగా ఎడమ మోకాలిలో క్వాడ్రిసెప్స్ టెండర్ టియర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం హైదరాబాద్ లో 3 గంటల పాటు సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. కుటుంబ సభ్యులు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి మళ్లీ NBK 11 షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. దీంతో సినిమా షెడ్యూల్ కు దాదాపు 2 నెలల బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్ లో రెజ్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఉండగా రామ్ చరణ్ కుడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. పరీక్షలో TFCC కార్టిలేజ్ టియర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సినిమా ప్రమోషన్లు పూర్తి చేసిన తర్వాత కోయంబత్తూర్లోని గంగా హాస్పిటల్లో అత్యాధునిక ఆర్థోస్కోపిక్ విధానంలో సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీతో కోలుకుంటున్నారు. దాదాపు 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే, అంటే 2-3 నెలల తర్వాతే సుకుమార్ దర్శకత్వంలోని RC-17 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరు రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న పవర్ స్టార్, మరొకరు హై వోల్టేజ్ యాక్షన్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇప్పుడు ఈ ఇద్దరికీ కూడా ఒక విషయం కామన్ గా ఉంది. ఆ వివరాలేంటి ఈ స్టోరీలో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో రాజకీయ యాత్రల సమయంలో వచ్చిన భుజంగాయం క్రమంగా తీవ్రమైంది. 2 భుజాల్లో రొటేటర్ కఫ్ టియర్, కుడి భుజంలో అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఆధ్వర్యంలో 3 గంటలకు పైగా శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. వైద్యులు పూర్తిగా కోలుకునే వరకు భారీ యాక్షన్ సన్నివేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ప్రస్తుతం చేయాల్సి ఉన్న OG2 ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయింది. దీని తర్వాత కుడి భుజానికి కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీంతో OG2తో పాటు ఇతర సినిమా షూటింగ్లకు కూడా బ్రేక్ పడింది. అంటే దాదాపు 2-3 నెలల వరకు పవన్ సినిమా షూటింగ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన ఓ డాన్స్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తూ ఉండగా ఆమె నడుము భాగంలో తీవ్ర గాయమైనట్లు సమాచారం. వైద్యుల పరీక్షలో హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్మెంట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో 6 వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. వరుసగా కఠినమైన డాన్స్ మూవ్స్, యాక్షన్ సీన్స్ చేయటం వల్ల శరీరంపై బాగా ఒత్తిడి పడడంతో ఈ గాయం జరిగినట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. దీంతో రష్మిక ప్రజెంట్ చేస్తున్న రణబాలి, మైసాతో పాటు మరికొన్ని యాడ్ షూటింగ్స్ కూడా 2 నెలల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తూ ఉండగా జూనియర్ NTR భుజానికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు 6-8 వారాల పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NTR టీం వెల్లడించింది. ప్రస్తుతం NTR వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే డ్రాగన్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో సినిమా షెడ్యూల్ కొంత వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నా రికవరీ పూర్తయిన తర్వాతే సెట్స్ లోకి అడుగు పెట్టాలని టీం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఎంతటి రిస్క్ కైనా వెనకాడని 4 స్టార్ హీరోలు, రష్మిక లాంటి పాన్ ఇండియా హీరోయిన్ ఇప్పుడు ఆరోగ్యానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో వీళ్లు వర్క్ చేసే సినిమాలు, వాటి రిలీజ్లు 2-3 నెలలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నయనతార ఇప్పుడు తన రూట్ ను పూర్తిగా మార్చేశారు. చిన్న సినిమాలు, రీజనల్ సినిమాలకు నయన్ దూరమవుతోందా? ప్రజెంట్ తను చేస్తున్న సినిమాలు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. మరి నయనతార చేస్తున్న కొత్త సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దామా? లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార తన సినీ ప్రయాణంలో మరో బిగ్ చేంజ్ కి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ రీజనల్ సినిమాలు, పరిమిత బడ్జెట్ చిత్రాలకు ఇక గుడ్ బై చెప్పినట్లే అని సంకేతాలిస్తున్నారు. కేవలం పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఒకే భాషకు లేదా రీజనల్ స్టోరీస్ కే ప్రాధాన్యం ఇచ్చిన నయన్ హిందీలో చేసిన జవాన్ సాధించిన ఘన విజయంతో తన మార్కెట్ ను ఊహించని రీతిలో పెంచుకున్నారు. ఇప్పుడు కేవలం 5 భాషల్లో ఒకేసారి విడుదలయ్యే దమ్మున్న కథలను, 100 కోట్ల బడ్జెట్ ఉన్న చిత్రాలనే తన క్యాలెండర్ లో లాక్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా మైండ్ బ్లాక్ అయ్యే కాంబినేషన్లతో నయనతార సంచలనం సృష్టిస్తున్నారు. KGF ఫేమ్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్స్టర్ డ్రామా టాక్సిక్ లో నయన్
అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్రలు అలరించబోతున్నారు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్ లోనూ నయనతార కథానాయికగా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్ తో జతకడుతూ ఉత్తరాది బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడానికి లేడీ సూపర్ స్టార్ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. కేవలం బిగ్ స్టార్స్ పక్కన మెరవడమే కాదు, తన సోలో పవర్ తోనూ పాన్ ఇండియా మార్కెట్ ను ఏలేందుకు నయన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ విజువల్ సెక్టాకిల్ రక్కయి పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ కే నెటిజన్లు ఫిదా అయ్యారు. రక్కయిలో నయన్ చేస్తున్న ఓవర్మాస్ యాక్షన్ అవతార్ సౌత్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. దీంతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్స్ తో రూపుదిద్దుకుంటున్న హాయ్ ప్రాజెక్టు కూడా ఇండియన్ వైడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ బిజినెస్ తీసుకురావడం ఒక్క నయనతారకే సాధ్యమవుతోంది. ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ. గ్రాఫిక్స్, ఎమోషన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన మేకర్స్ సీత పాత్రధారి సాయి పల్లవి విషయంలో దారి తప్పారా? అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో సాయి పల్లవి ఇందుకు ట్రోలింగ్ కు గురవుతోంది. నార్త్ ఆడియన్స్ సాయి పల్లవి లుక్స్ పై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? బాలీవుడ్ రామాయణ ట్రైలర్ రిలీజ్ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే 4 నిమిషాల ట్రైలర్తో మేకర్స్ గట్టి కంబ్యాక్ ఇచ్చారు. అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, ఎమోషన్స్ తో దాదాపు ముఖ్య పాత్రధారులందర్నీ చూపిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో సీతగా నటించిన సాయి పల్లవి మాత్రం కాస్ట్యూమ్స్ విషయంలో ట్రోలింగ్ కి గురవుతోంది. ట్రైలర్ ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ ఇందులో సీతగా కనిపించిన సాయి పల్లవి మాత్రం ఊహించని ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. సినిమాల్ని చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటూ లవ్ స్టోరీలు, డాన్స్ రోల్స్ తో గుర్తింపు పొందిన సాయి పల్లవి సీతమ్మ పాత్రకు సరిపోలేదంటూ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నటీనటుల కాస్ట్యూమ్స్ ఆ కాలానికి తగ్గట్లు సహజంగా ఉంటే సాయి పల్లవి దుస్తులు మాత్రం మోడర్న్ డిజైనర్ వెడ్డింగ్ వేర్లా ఉన్నాయని విమర్శిస్తున్నారు. భక్తిభావం, ఆనాటి పౌరాణిక వాతావరణం ప్రతిబింబించాల్సిన చోట నేటి ఫ్యాషన్ డిజైన్స్ వేయడం ఏంటంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఏ పాత్రనైనా తన నటనతో జీవించగల సాయి పల్లవికి ఇది ఊహించని సవాలని చెప్పాలి. కేవలం ట్రైలర్ ఆధారంగానే కాస్ట్యూమ్స్ పై ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ క్యారెక్టర్ ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందనే టాక్ కూడా ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చాక తన అసమాన నటనా ప్రతిభతో ఈ ట్రోల్స్ కి సాయి పల్లవి చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి. సాయి పల్లవి ఇచ్చే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ విమర్శలన్నింటినీ మాయం చేస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా తన బర్త్డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. అయితే ఆ అకేషన్ లో ఇచ్చినటువంటి అప్డేట్స్ చాలానే ఉన్నాయి. సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఫాలో అవుతాడు దుల్కర్. అయితే ఇది కాస్త మళ్లీ పాత సెంటిమెంట్ ని ఏమన్నా రిపీట్ చేస్తుందా అన్న ఫీలింగ్ కూడా కలిగిస్తోంది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్ అంటారా? చూసేద్దాం పదండి. పూజా హెగ్డే, దుల్కర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా శ్రీశ్రీ. సాంగ్ అప్డేట్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన టీం మంచి లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమాను రిలీజ్ కు ప్లాన్ కూడా చేస్తున్నారు. ఈ జనరేషన్ లవ్ స్టోరీతో యూత్ లో తనకున్న ఫాలోయింగ్ ని తగ్గకుండా చూసుకుంటున్నాడు దుల్కర్. దుల్కర్ నటిస్తోన్న మరో సినిమా ఆకాశంలో ఒక తార. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు కొత్తగా సాంగ్ తో స్టోరీలోకి థీమ్ ని ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ఎయిమ్ తో ఉన్న అమ్మాయికి సపోర్టివ్ గా కనిపించాడు దుల్కర్. ఆకాశంలో ఒక తార పీరియాడిక్ మూవీ అయినా ఇందులో కూడా ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చెప్పబోతున్నాడు డైరెక్టర్. ఈ 2 బైలింగ్వల్ సినిమాలే కాకుండా మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఐయామ్ గేమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. దుల్కర్ నటిస్తున్న 2 సినిమాలకు డిఫరెంట్ గా ప్రెజెంట్ జనరేషన్ అడిక్ట్ అయిన ఆన్లైన్ గేమ్స్, లగ్జరీ లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకుని కథను నడిపించారు. అయితే చాలా డిఫరెంట్ గా కనిపించిన ఈ మూవీనే ముందు రిలీజ్ కానుంది. గతంలో వచ్చిన కింగ్ ఆఫ్ కోత, కాంత సినిమాల్ని ఇలాగే తన తెలుగు సినిమా సక్సెస్ ట్రాక్ కి కాస్త బ్రేక్ వేశాయి. ఐయామ్ గేమ్ కూడా దుల్కర్ సొంత ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అలాంటి సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా అని ఒక టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ డింపుల్ క్వీన్ గా తన నటన, చిరునవ్వుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన అందాల తారామై సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై మెరవడానికి మన ముందుకొచ్చేస్తోంది ఆ బ్యూటీ క్వీన్. సన్నీ డియోల్తో కలిసి భారీ పీరియాడిక్ డ్రామాతో పవర్ఫుల్ రీఎంట్రీ ఇస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఆ బ్యూటీ క్వీన్ ఎవరు? ఆ సినిమాపై బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలున్నాయో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన డింపుల్ క్వీన్ ప్రీతి జింటా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆమె బిగ్ స్క్రీన్ పై అడుగు పెడుతూ ఉండడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు వరుస హిట్లతో బాలీవుడ్ రారాణిగా వెలిగిన ప్రీతి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ది హీరో, దిల్లగి,
భయ్యాజీ సూపర్ హిట్ వంటి చిత్రాల తర్వాత మళ్లీ సన్నీ డియోల్ సరసన కథానాయికగా నటిస్తూ ఉండడం ఈ కంబ్యాక్ కు మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది. ప్రీతి జింతా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా సాధారణమైన ప్రాజెక్ట్ కానే కాదు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్వయంగా తన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. 1947 నేపథ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాకు బట్వారా 1947 అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. సన్నీ డియోల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ తోనే ప్రీతి జింటా చాన్నాళ్ల తర్వాత మళ్లీ తన నటనతో అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. విలక్షణ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా దిగ్గజ రచయిత జావేద్ అఖ్తర్ సాహిత్యం సమకూర్చారు. షబానా అజ్మీ, అలీ ఫజల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ పీరియాడిక్ మూవీ ప్రీతి జింటా కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోతుంది. మానవీయ సంబంధాలు, దేశ విభజన నాటి కష్టాల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రీతి జింటా అత్యంత బలమైన ఎమోషనల్ రోల్లో కనిపించబోతున్నారు. కేవలం గ్లామర్ కి పరిమితం కాకుండా నటనకు విపరీతమైన ఆస్కారం ఉన్న ఈ పాత్రతో తన సెకండ్ ఇన్నింగ్స్ లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ప్రీతి సిద్ధమవుతున్నారు. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.